హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా ఈజీగా చేసుకునే ఒక మంచి హెల్దీ దోశ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా, పిండిని మనం పులియబెట్టకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిండి రుబ్బిన వెంటనే మనం ఇలా దోశలు వేసుకోవచ్చు. చాలా రుచిగా, సాఫ్ట్గా, స్పాంజీగా, తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. 1, 2తో అస్సలు ఆగరండి. అంత స్పాంజీగా, సాఫ్ట్గా, తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, టేస్టీగా ఉండే స్పాంజీ దోశలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నానండి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరితో చూపిస్తున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు కాస్త గ్రైండ్ చేయడానికి కష్టం అవుతుందండి. నేను ఇక్కడ పీలర్తో ఇలా సన్నగా తీసుకుంటున్నానండి కొబ్బరిని. అయితే మీరు కావాలంటే తురిమి అయినా తీసుకోవచ్చండి. కొబ్బరిని ముక్కలుగా మాత్రమైతే తీసుకోవద్దండి. ఇలా మనం తురుముకొని కొబ్బరిని పక్కకు పెట్టుకోవాలండి. తురుముకొని ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు రేషన్ రైస్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే దీని ప్లేస్లో మీరు బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను రేషన్ రైస్ తీసుకొని ఒక 2 నుంచి 3 సార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇప్పుడు ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ముందుగా మనము తురుముకున్న, నేనైతే ఇక్కడ సగం కొబ్బరికాయని ఇలా తురిమి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కొబ్బరికాయని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేడి చేసుకున్నానండి. వేడి వాటర్ని దీంట్లో వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. మీ దగ్గర టైం ఉంటే 1 గంట అయినా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు వేడి వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్పు దాకా లావుగా ఉన్న అటుకుల్ని వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 15 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యం ఇంకా కొబ్బరి కూడా బాగా నానింది. అటుకులు అయితే తొందరనే నానుతాయి కాబట్టి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వాటర్ తీసేసి మనం గ్రైండ్ చేసుకోవాలండి. నానబెట్టుకున్న కొబ్బరి ఇంకా బియ్యాన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్ ఒకటేసారి వేసుకోవద్దండి, చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. బియ్యము ఇంకా కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం ఇక్కడ బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో సొరకాయ ముక్కలు తీసుకోవాలండి. 1 కప్పు దాకా తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. చూసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోశలు అనేవి అంత స్పాంజీగా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇక్కడ మనం దోశ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో నేను 1 టీ స్పూన్ దాకా ఈనో వేస్తున్నాను. మీరు దీని ప్లేస్లో వంట సోడా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఈనో బాగా యాక్టివేట్ అవుతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. దోశలు చాలా స్పాంజీగా వస్తాయి. ఇలా మనం అప్పటికప్పుడు చేసుకున్నా కానీ రుచి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న పిండిని మనము 1 బై 1 దోశలు వేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. మీకు ఈ దోశ ప్యాన్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. మీరు ఏ ప్రోడక్ట్ అయినా నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. పెనంని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత మనం దోశలు వేసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి దోశలు వేసుకోవాలి. ఈ దోశ ప్యాన్ అయితే చాలా బాగుంటుందండి. దోశలు వేస్తే అస్సలు మనకు ఇలా ప్యాన్కి అస్సలు అతుకోదు, అంత బాగుస్తాయి దోశలు. ఫస్ట్ టైం వేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ఇక్కడ స్పాంజీ దోశలు వేస్తున్నాం కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ చేయదండి, కాస్త లావుగానే ఉంటాయి స్పాంజీ దోశలు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత చూడండి పైన హోల్సేల్స్ ఎలా వస్తున్నాయో. ఇలా వచ్చిన తర్వాత మనము మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా పైన తడి ఆరే వరకు ఇలా దోశను కాల్చుకోవాలండి.
ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేయకపోయినా కూడా ఈ దోశలు అయితే చాలా రుచిగా ఉంటాయి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత దోశను ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోశలు వేసుకొని మనము ప్లేట్లోకి తీసుకోవాలండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలి. అప్పుడే చాలా బాగా వస్తాయి. ఇలా మళ్ళీ మూత పెట్టేసి రెండో వైపుకి తిప్పుకోవాలి. అస్సలు ఆయిల్ వేయకపోయినా కూడా చాలా బాగుంటాయి దోశలు. వేడివేడిగా తింటే చాలా స్పాంజీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయండి. అంత స్పాంజీగా ఉంటాయి. ఈ 1 బై 1 దోశలు నేను ఇక్కడ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. పిల్లలు, పెద్దలు కూడా, ముసలి వాళ్ళు కూడా చాలా ఈజీగా తినగలిగేంత సాఫ్ట్గా ఉంటాయండి. చాలా ఈజీగా టేస్టీగా ఉండే అప్పటికప్పుడు చేసుకునే ఈ సొరకాయ వేసి దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత స్పాంజీగా వచ్చినాయో. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఎర్రకారంతో సర్వ్ చేస్తున్నాను. రుచి సూపర్గా ఉంటుందండి. తింటుంటే అలా తినాలనిపిస్తుందండి. 4-5 తినేస్తారు, అంత కమ్మగా ఉంటాయి. తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత మృదువుగా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.